జీవితంలో మనం నిత్యం పరిగెత్తుతూనే ఉన్నాం. ఎక్కడి వరకు ఈ పరుగు? ఎంతవరకు ఈ పరుగు? ఎక్కడ ఈ పరుగును ఆపుతామంటే చెప్పలేం. జీవితం చాలా చిన్నది. ఇంకా చెప్పాలంటే జీవితం లిప్తపాటే. క్షణభంగరం అని కూడా చెబుతాం. బరువు బాధ్యతలను పెంచుకోవడం కాదు, జీవితం పరమార్థం అని కూడా చెప్పొచ్చు. వీలైనంత వరకు భౌతికమైన బరువులను తగ్గించుకోవాలి. అప్పుడే మానసికంగా ప్రశాంతత లభిస్తోంది. ఎప్పుడైతే మనం మానసికంగా ప్రశాంతంగా ఉంటామో అప్పుడే జీవిత పరమార్థం బోధపడుతుంది. దేనికోసం మనం ఈ భూమి మీదకు వచ్చామో బోధపడుతుంది. ఆ క్షణం నుంచే ఆ దిశగా అడుగులు వేయడం మొదలు పెడతాం. అంతరంగికంగా కూడా మనం బరువులను తగ్గించుకోవడం మొదలు పెడతాం. ఏదో ఒక సమయానికి అంతరంగిక బరువు కూడా తగ్గిపోతుంది. విశ్వవ్యాప్తమైన భగవంతుణ్ణి మన మనసులో ఇముడ్చుకోగల ఖాళీ ఏర్పడుతుంది. ఆ క్షణం మనకు భౌతికమైన వాంఛల పట్ల పూర్తిగా అయిష్టత వస్తుంది. బంధాలు, బంధుత్వాలపై వ్యామోహం తగ్గిపోతుంది. వచ్చేటప్పుడు మనం ఏమీ తీసుకురాలేం, అలాగే పోయేటప్పుడు కూడా మనం ఏమీ తీసుకుపోలేం. ఎలా వచ్చామో అలానే వెళ్ళిపోతాం. మధ్యలో ఉన్న ఈ కొద్దిపాటి సమయాన్ని మంచి కోసం, మానవత్వం కోసం, మంచి పనులు చేసేందుకు, భగవంతుణ్ణి ఆరాధించేందుకు ఉపయోగించాలి. అనవసరపు రాద్ధాంతాలను సృష్టించుకోవడం వలన ఎలాంటి ఉపయోగాలు లేవని అంటున్నారు గురువులు. సంపూర్ణ జీవితం ఎలా ఉంటుందో ఓ గురువు యాత్రికుడికి ఏమని బోధించాడో ఈ చిన్ని కథలో తెలుసుకుందాం. అనగనగా ఓ అటవీ ప్రాంతం. ఆ అడవిలో ఓ గురువు తన శిష్య బృందంతో కొండ గుహలో నివసిస్తూ ఉంటాడు. శిష్యులతో పాటు వచ్చే యాత్రికులకు కూడా ఆయన ఆదరిస్తూ వారికి కావలసిన భోజనాదులను అందిస్తూ వస్తుంటాడు. ఎలాంటి హంగు ఆర్భాటాలకు పోకుండా ప్రశాంతంగా జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. మానవులకు సేవ చేయడం మాధవుడికి సంపూర్ణ శరణాగతి కావడం, భౌతికంగానే కాకుండా అంతరంగికంగా కూడా బరువులను తగ్గించుకుంటూ జీవితాన్ని గడుపుతూ ఉంటాడు గురువు. అయితే ఓ రోజు ఓ యాత్రికుడు అటుగా వెళ్తూ గుహలో నివసించే గురువు వద్దకు వెళ్తాడు. గుహలో ఎలాంటి సౌకర్యాలు లేకపోవడంతో యాత్రికుడు ఈ విధంగా ప్రశ్నిస్తాడు. కనీస అవసరాలకు తగిన సామాగ్రి లేకుండా, కూర్చునేందుకు ఆసనాలు లేకుండా ఎలా జీవిస్తున్నారని ప్రశ్నిస్తాడు. యాత్రికుడి మాటలు విన్న గురువు నవ్వి, ఇప్పుడు నీ వద్ద ఎక్కడున్నాయి చూపించు అంటాడు. దానికి యాత్రికుడు తాను యాత్రలో ఉన్నానని, ఈ యాత్రలో ఉన్న కొద్ది కాలం ఎలాంటి సౌకర్యాలు తన వద్ద ఉండబోవునని చెప్తాడు. గురువు మెల్లిగా యాత్రికుడికి అర్థమయ్యే రీతిలో బోధించడం మొదలు పెడతాడు. తాను కూడా యాత్రికుడునేనని, తాను జీవితం అనే యాత్రను చేస్తున్నానని, ఈ యాత్రలో తనకు కూడా సౌకర్యాలు అవసరం లేదని, సౌకర్యాలను ఎంతగా తగ్గించుకుంటే అంత మంచిదని, భౌతికంతో పాటు అంతరంగికంగా కూడా సౌకర్యాలను తగ్గించుకోవాలని, అప్పుడు మనం వచ్చిన పనిని సక్రమంగా నిర్వర్తించి సజావుగా భగవంతుణ్ణి చేరుకోగలమని చెబుతాడు గురువు. గురువు మాటలు విన్న ఆ యాత్రికుడు అర్థం చేసుకొని తాను కూడా ఇక నుంచి సౌకర్యాలను తగ్గించుకునే ప్రయత్నం చేస్తానని, సంపూర్ణ జీవితాన్ని గడిపేందుకు ప్రయత్నిస్తానని చెప్పి గురువుగారి ఆతిథ్యం స్వీకరించి వెళ్ళిపోతాడు. మనం కూడా వీలైనంత వరకు బరువులను తగ్గించుకునే ప్రయత్నం చేద్దాం. భగవంతుణ్ణి మన వద్దకు రప్పించుకునే మార్గాలను అన్వేషిద్దాం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.